ఓం నమ శివాయ. ఈరోజు సోమవారం. భోలా శంకరుని ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు మంచి మాట. శివుడు ఆజ్ఞ లేనిదే సేమైన కొట్టదు అంటారు పెద్దలు. ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ సృష్టిలో శంకరుడు సృష్టి స్థితి లయకారుడు. సృష్టించేది ఆయనే, నడిపేది ఆయనే, మళ్ళీ తీసుకుపోయేది కూడా ఆయనే. కాకపోతే ఆయన కింద ఈ యమధర్మరాజు ఆయుష్ తీరిన వాళ్ళని ప్రాణాలు తీసుకెళ్తుంటాడు. కానీ ఒక్కొక్కసారి పరమ భక్తులైన మార్కండేయుని కానీ మంజునాథుని కానీ ఆ శంకరుడే వాళ్ళ భక్తికి మెచ్చి వాళ్ళ ఆయుష్ తీరినా సరే వాళ్ళని కాపాడి వాళ్ళని మళ్ళీ జీవింపజేసిండు. ఇప్పుడు మనకి ఐశ్వర్యం ఇవ్వాలంటే ఈశ్వరుడే. మన విష్ణుమూర్తి ఈ భోలాశంకరుడు ఇచ్చిన వరాలు మొత్తాన్ని ఆయన సరిచేయటం, వీళ్ళు ఇచ్చిన వరాలు తీసుకున్న వాళ్ళకి వచ్చిన వరాలు వచ్చి ఈ పాపకర్మలు చేసేయన్నీ మళ్ళీ ఈ కలియుగంలో వెంకటేశ్వర అవతారంలో మన దగ్గర వసూలు చేసి వాటిని మంచి కార్యక్రమాలకు పోయేటట్టు ఉంటాడు అన్నమాట. శంకరుడు విష్ణుమూర్తి ఇద్దరు ఉండి ఇవన్నీ పాలించేదే కాబట్టి వాళ్ళిద్దరు అనుకో, నేను అది తీసుకో, నీ తీసుకో అంటే ధనధాన్యాలు వస్తు వైరాగ్యాలు అన్నీ తీసుకోమంటే నాకేమొద్దు, అవన్నీ నువ్వే తీసుకోమని విష్ణుమూర్తికి సకల నగలు అలంకారాలు అన్నీ ఉంటాయి. కానీ శివుడికి మాత్రం విభూతి, ఆ గంగాజలం, ఆ శ్మశానం, తర్వాత కైలాసం మాత్రం తప్ప ఆయన భోగాలు అనుభవించడం. అట్లా అంత త్యాగభావం ఉందన్నమాట. ఈ జీవులు కూడా చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళిన తర్వాత అందరూ తిరిగి వెళ్ళిపోతుంటే ఆ చచ్చిపోయిన ఆత్మ బాధపడుతుంటుంది. నేను ఈ జన్మెత్తి ఇన్ని మంచి పనులు చేసి ఇన్ని కష్టపడి ఇంత పెంచి ఇంత అభివృద్ధి చేసిన తర్వాత నన్ను ఎవరు చూడట్లేదే, నా దగ్గర ఎవరు ఉండట్లేదే అని బాధపడుతున్నప్పుడు ఆ ఆత్మకి నేనున్నాను నీకు అని ఆ శ్మశానంలో ఈ ఆత్మలకి ఆయనే ఉండి ఆయన దగ్గర ఉండి వాళ్ళని చూసుకుంటాడు, వాళ్ళని కంట్రోల్ చేస్తుంటాడు. ఈ భూత ప్రేత పిశాచాలు కూడా ఈ గ్రామాల్లోకి పట్టణాల్లోకి నగరాలు లేకుండా శ్మశానాల్లో వాటికి కూడా భూత ప్రేతాలకు కూడా ఆనందం కలిగించి వాళ్ళని అక్కడే కట్టడి చేసి మనందరినీ మంచిగా చూస్తుంటాడు. అందుకనే శంకరుని భోలా శంకరుడు అంటాడు. మనం కోరితే ఆయనకి ఏం చేయక్కర్లా, ఆ శివలింగం మీద కొంచెం నీళ్లు పోసి ఆ దళం పెడితే ఆయన సంతోషపడతాడు. పాలు చేయాలా, తేనె చేయాలా, ఇవన్నీ అంగు ఆర్భాటాల కోసం చేసేవి. ఆయన కోరుకునేది కేవలం నీళ్లు మాత్రమే. దాన్ని సంతోషిస్తాడు, పరవశిస్తాడు. మనం కోరిన కోరికలు తీసే దైవం ఆ భోలా శంకరుడు. కావున ఈ చిన్న విషయాన్ని గమనించి అందరూ మంచిగా జీవించాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ ఎర్ర శ్రీనివాసరావు, జగ్గయ్యపేట. ఓం నమ శివాయ.